ఎయిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ధూమపానాన్ని మానుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని అయినా అసాధ్యం మాత్రం కాదు. ఎలాగైనా మానుకోవాలన్న గట్టి సంకల్పంతో పాటు నికోటిన్ మాత్రలు, ప్యాచెస్, డమ్మీ సిగరెట్ల వంటి వాటి సాయంతో పొగ వ్యసనాన్ని మానుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది కాఫీ టీలకు లింకు పెట్టో, లేదంటే భోజనానికి జతగట్టో, లేదంటే ఆందోళన ఒత్తిళ్లు ఉంటేనో, లేదంటే సంతోషం కలిగినప్పుడో, ఇంకా విషాదంలో ఉన్నప్పుడో ఇలా 1,00,000 సందర్భాలకు లింకు పెట్టి సిగరెట్ తాగుతూ ఉంటారు. సిగరెట్ మానేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడే పెద్ద చిక్కుచ్చు పడుతుంటుంది. కాలకృత్యాలు, టీ, కాఫీ, భోజనం దగ్గర మొదలు పెడితే పరిచయస్తులు, ఫ్రెండ్స్, సహోద్యోగులు, కాదని ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండగలు, పార్టీలు, ఇలా ప్రతి సందర్భం కూడా సిగరెట్ మానేయాలనుకునే వారికి సవాల్ విసురుతుంటుంది. అందుకే సిగరెట్ మానేయాలన్న సంకల్పం కార్యాచరణలో పెట్టాలనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మనము పొగ త్రాగడం నుంచి మాంచడం ఎలా. నా దగ్గరకు వచ్చే ఎంతోమంది పేషెంట్లు, దాదాపు ఒక 28 మందిని నేను 20 ఏళ్లలో మార్చగలిగాను. అంటే ఇంత టైం పట్టింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మామూలుగా ఒక మనిషి మానేస్తాడు, భార్య వలనో, పిల్లల వలనో, ఎవరో వలన కొంచెం బలవంతం చేయడం వల్ల మనిషి మానేస్తాడు. కానీ ఒక వారం రోజుల తర్వాత ఎవరో ఫ్రెండ్ కలిసినప్పుడు, ఏంట్రా బాబు తాగవా ఒక సిగరెట్ అంటే మళ్ళా ఆయన తాగడం జరుగుతుంది. తాగినంత మాత్రాన ప్రాబ్లం లేదు. ఆ రెండవసారి తాగినప్పుడు ఆయనకు వచ్చే ఆలోచన వల్ల ప్రాబ్లం ఉంది. అరే ఇంత కష్టపడి మానేశానే 10 రోజులు, నా వల్ల కాదయ్యా, నా వల్ల నేను మానవలేను, నేను మాంచలేను. ఇట్స్ నాట్ పాసిబుల్, ఐ కెనాట్ స్టాప్, లెట్ ఇట్ గో ఆన్.